వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు 3 నెలల నుండి జీతాలు, 7 నెలల పీఆర్సీ బకాయిలు విడుదల చేయాలని, ఎలాంటి వ్రాత పరీక్ష లేకుండానే వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17,000 మంది ఉద్యోగులు 3 నెలలుగా జీతాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని సెకండ్ ఏఎన్ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు పడాల మమత తెలిపారు. ఎన్హెచ్ఎం సెకండ్ ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లు, అన్ని క్యాడర్ల ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని పీహెచ్సిల్లో, గ్రామాల్లో నల్ల బ్యాడ్జీలతో విధులు నిర్వర్తించాలని మమత వివరించారు. విధుల్లో భాగంగా కొందరు ఎస్ఎస్సి పరీక్ష కేంద్రాల వద్ద డ్యూటీలు చేశామన్నారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ గత 3 నెలలుగా 17,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ల్యాబ్ టెక్నీషియన్లు, ఏఎన్ఎంలతో సహా చాలా రకాల క్యాడర్స్ ఉన్నాయని, ఇప్పటికైనా మాకు 3 నెలల జీతాలతో పాటు రావాల్సిన 7 నెలల పీఆర్సీ బకాయిలు ఇప్పించి మా ఎన్హెచ్ఎం కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఎలాంటి వ్రాత పరీక్ష లేకుండానే సెకండ్ ఏఎన్ఎం కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ఈ 3 డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని మమత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. జీతాల కోసం 3 నెలల నుంచి వేచి చూశామని, ఓపిక నశించి విధి లేని పరిస్థితిలో నల్ల బ్యాడ్జీలతో విధులు నిర్వహించామని మమత పేర్కొన్నారు. ప్రభుత్వం పట్టించుకోకుంటే ఈ నెల 25 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని ఉద్యోగుల పక్షాన పడాల మమత ప్రభుత్వాన్ని హెచ్చరించారు.